మీకు ఇష్టం ఉంది, ఇష్టాన్ని పెంచుకునేదానికి సత్సంగం ఉపయోగపడుతుంది. ఇష్టం లేనటువంటి ఇష్టాన్ని పుట్టించేది కాదు. ఆ పెంచుకోవటం అనేటువంటి మీకు ఇష్టం కనుక. పాత రోజుల్లో పొయ్యి రాజేసేవాళ్ళు, ఇప్పుడు రాజేయట్లేదులే. ఒక్కొక్క కిరోసి మూసేసేవాడు, ఉఫ్ఫు 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 అని ఊదేవాళ్ళు. ఇంత ఊదటం అనేటువంటిది అది ఇంకా పెద్ద మంట కాయడానికి, చిన్న మంట పెద్ద మంట కాయడానికి కోసం ఈ సత్సంగం అనేది ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదటం. అది బాగా మండి అది వంట వండి అది 10 మందికి వదిలేసాం నాకు ఉప్పుని ఊదుకుంటాను. మంట మడుతుంది, మరడానికి మాత్రం పోతుంది. కూర్చోవటమే కరెక్ట్గా, కూర్చోవటమే కదా మనం ఏమి చేసినా దాన్ని చెప్పిన ధ్యాస. సాయి ఊసు సాయి ధ్యాస అని చెప్పింది. అదే తప్పితే బిగ తీసుకొని ఎంతసేపు కూర్చున్నావు అంది కాదు లెక్క. నువ్వు నిలబడేటప్పుడు ఏం చేస్తావు అనే దాని మీదనే కూర్చోవడం ఆధారపడి ఉంటుంది. మీరు 20 నిమిషాల పాటు మీరు ధ్యానంలో కూర్చుంటే 20 నిమిషాల పాటు ధ్యానం కుదరాలి, బాబా పట్ల మీకు ఆ ధ్యాస కుదరాలంటే మిగతా 23 గంటల 40 నిమిషాల పాటు మీరు ఏం చేస్తారు అన్నది. అది సరిగ్గా చేస్తే ఇది కుదురుతుంది, ఇది కుదిరిందంటే మళ్ళీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కొద్దిగా, మళ్ళీ అది కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇట్లా ఒకదానికి కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంతే తప్పితే మనం మిగతా టైంలో ఏమన్నా చేసి పారేసి 20 నిమిషాల సేపు హ్యాపీ కూర్చుంటాం అంటే మొత్తం ఇమిడి పడదు. మనకంటే ఒక గోల్ అంటూ ఒకటి ఉంటే ఆ గోల్కి వైపుగా మనం అడుగు వేస్తున్నామా లేదా అని చూసుకోవటం. చెత్త వేయటం, చెత్త పోగేసుకోవటం ఇటువంటివి తగ్గిస్తే ఆటోమేటిక్గా కూర్చుంటే అటు నిలుస్తుంది అంతే. జాబ్ ఏం చేయగలరు. మీరు 20 గంటలు పని చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ కూర్చోటమే కాకుండా బాబాకి సంబంధించినటువంటిది ఏదైనా యాక్టివిటీ చేసినట్టు ధ్యాస, అది నేను చెప్పింది ధ్యాస, ఊసు ధ్యాస. అట్లాగే కదలకుండా బాబా ఫోటో పెట్ట కళ్ళారకుండా చూస్తున్నాం అనుకో, అయితే కన్నీళ్ళు వస్తాయి. అంతకంటే ఇప్పుడు దాని నుంచి నన్ను చూస్తున్నారు, మీరు నా మాటలు వింటున్నారు, కళ్ళు ఆపకుండా వింటున్నారు. ఏమన్నా కళ్ళు ఆపుతున్నారు, కదులుతున్నారు, చూస్తున్నారు, ఇట్టున్నారు, అయినా కూడా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు నన్ను. అది బాబాను చూడటం అంటే. అదైతే మనం ఏమనుకుంటామంటే ఫోటో ముందు కూర్చొని బిగ తీసుకుని తగ్గిస్తాం. కాసేపటి చూసేటప్పటికి మనం చూడ బాబా కనిపించడు, చూస్తున్న సద కనిపిస్తుంది, కళ్ళు నీళ్ళు కాస్తాయి. అది కాదు చూడటం అంటే. ఆ ఛాస్లో ఉండటం, ఆ ఊసులో ఉండటం.